హలో ఎవ్రీవన్, లూప్స్ ప్లేలిస్ట్లో మనము ఇంకో ప్యాటర్న్ని ట్యాకిల్ చేద్దాము. ఈ ప్యాటర్న్ ఏంటి చూడు, ఫస్ట్ రోలో 1 2 3 4 5, సెకండ్ రోలో 1 2 3 4, థర్డ్ రోలో 1 2 3, ఫోర్త్ రోలో 1 2, ఫిఫ్త్ రోలో 1 అండ్ ఇదే కాలంలో ఇక్కడ చూడు 1 2 3 4 5. అండ్ ఇప్పుడు మరి దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటి, నీ బ్రెయిన్ ఆ ప్యాటర్న్ని ఎలా రియాక్ట్ అయ్యిద్ది. పోనీ నీ బ్రెయిన్ నీకంటూ డెడికేటెడ్గా ఒక బోర్డు ఇస్తే, ఒక కన్సోల్ లాంటి బోర్డు ఇస్తే నువ్వు దాన్ని ఎలా రాస్తావు అనేది కదా మన ఫస్ట్ థీము. 1 2 3 4 5 ఓకే, 1 2 3 4 5 and then this. సపోజ్ ఇలా నీకే బోర్డు ఇస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? ఫస్ట్ మనం ఇదేనా మనం తెలుసుకుంది. సి, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, 1 2 3 4 5. దీనికన్నా ముందు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆ బ్లూ ప్రింట్ని సెట్ చేయాలా? బ్లూ ప్రింట్ ఏంటి, ఎన్ని రోస్కి ఆ లూప్స్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి. ఫస్ట్ ఈ బ్లూ ప్రింట్ ఉంటే దాని తర్వాత కదా అసలు నీ డేటా లోపల ఏం పెడతావు అనేది. అదే కదా మనం లాస్ట్ వీడియోలో కూడా కొంచెం క్లియర్గా చూసింది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి చూడు, ఫస్ట్ రో ఎన్నిసార్లు రన్ అవ్వాలి? 5 టైమ్స్. సెకండ్ రో ఎన్నిసార్లు రన్ అవ్వాలి? 4 టైమ్సా? థర్డ్ రో 3 టైమ్స్, ఫోర్త్ రో 2 టైమ్స్, చెప్పు ఫిఫ్త్ రో 1 టైమ్. అంతే చెప్పు, మళ్ళా బ్లైండ్గా వెళ్ళిపో, చెప్పిందంతా మర్చిపో. ఇక్కడ గమనించావా? ఫస్ట్ రో 5 టైమ్స్ ఓకే, సెకండ్ రోకి ఏమవుతుంది, ఒక స్పేస్ని కూడా ప్రింట్ చేయాలి మనము. దాని తర్వాత కదా ఈ 4 నెంబర్లు, అంటే 1 స్పేస్, దాని తర్వాత 4 నెంబర్స్. ఏ నెంబర్స్ ఏ డేటా తర్వాత 4 నెంబర్స్ 4 డేటాని. థర్డ్ రో చూడు 2 స్పేసెస్ అండ్ 3 నెంబర్స్. అండ్ ఫస్ట్ రోలో 0 స్పేస్ ప్లస్ 0 స్పేస్ తర్వాత 5. ఫోర్త్ రోలో 3 స్పేసెస్ దాని తర్వాత 2 నెంబర్స్, దాని తర్వాత 4 స్పేసెస్, దాని తర్వాత 1. అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ స్పేసెస్ని ప్రింట్ చేయాలి, దాని తరువాత డేటాని. మరి ఎన్ని స్పేసులు ఇక్కడ చూడు, ఎన్ని స్పేస్లు? ఫస్ట్ రో అయితే 0, సెకండ్ రో అయితే 1, థర్డ్ రో అయితే 2, 4 అయితే 3. అంటే ఎన్నో రో అయితే దాన్ని -1 చేస్తుంటే అన్ని స్పేస్లైనా వస్తుంది, అవునా కదా? అంటే ఎన్ని స్పేసెస్? సి, రో -1 స్పేసెస్. అంటే రో -1 టైమ్స్ నేను ఒక ఫర్ లూప్ని రన్ చేయాలా లేదా? నీకు ఇప్పటికీ ఇది అర్థం కాకపోతే దయచేసి చెప్తున్నాను, ప్యాటర్న్స్ని గ్రేట్ డీటెయిల్లో అసలు ఫస్ట్ నుండి ఎలా చేయాలనేది కవర్ చేస్తున్నా, నువ్వు అది చూసుకుంటారా? ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఫాలో అవుతుంటే ఈ పాటికి నీకు ఇది అర్థమైపోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, అందులోన లేదా స్పేసెస్ అయిపోయిన తరువాత కదా, తరువాత నువ్వు డేటాను ప్రింట్ చేస్తున్నావు. మరి ఈ డేటాకి ఎన్నిసార్లు ఆ డేటా అనేది రన్ అవ్వాలి? లోపల డేటా అనేది తర్వాత, బట్ ఈ డేటా ఉన్న ఫర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి చూడు. ఎన్నిసార్లు రన్ అవ్వాలి? ఫస్ట్ రోలో 5 టైమ్స్, సెకండ్ రో 4 టైమ్స్, థర్డ్ రో 3, ఫోర్త్ రో 2, ఫిఫ్త్ రో 1. సి అంటే ఏంటి, రో 1 అయితే n టైమ్స్, రో 2 అయితే n-1 టైమ్స్. అంటే డేటా అనేది ఎన్నిసార్లు? n - రో ప్లస్ 1 కాదా? ఇక్కడ చూడు, సెకండ్ రో తీసుకుందాము, అంటే 5 - 2 + 1 4. సి, అర్థం చేసుకుంటున్నావా? అంటే నేను ఎలా వెళ్తున్నా, ఒక ప్యాటర్న్డ్ వేలో వెళ్తున్నానా, లేదా బ్లైండ్గా చూసేసి 2 లూపులు వాడేద్దాం, 3 పడతాయి ఇక్కడ పక్కా 3 పడేస్తాయి అంటున్నానా? లేదా క్వశ్చన్ ఏంటి? ఓకే, నేను ఇక్కడ నా చేస్తున్న పని ఏంటి, దాన్ని బట్టి కదా నేను దీన్ని రప్పిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇది
ఒక రోకి సంబంధించింది, అవునా కదా? ఇప్పుడు దాకా నేను సపోజ్ ఇన్స్టెన్స్ తీసుకుంటే ఈ ఇన్స్టెన్స్లో నేనేం పని చేయాలి అంటే, సపోజ్ ఇక్కడ థర్డ్ రోలో 3 స్పేసెస్ దీనికి ఇచ్చాను అండ్ 2 టైమ్స్ అన్నోమని డేటాకి దీనికి ఇచ్చాను. టోటల్గా ఓవరాల్గా 5 అయిందిగా చూడు. టోటల్గా ఓవరాల్గా 5 అనే డేటాని నేను ప్రింట్ చేయాలి. బట్ ఒక్కో కాలంలో ఎలాంటి డేటాని పెడతావు అనేది నీ ఇష్టం. అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటావు అనేది క్వశ్చన్ బట్టి ఉంటుంది. ఈ పర్టికులర్ క్వశ్చన్లో 4th ఇన్స్టెన్స్ది తీసుకుంటే నా టోటల్ కౌంట్ 3 టైమ్స్ ఫర్ లూప్ స్పేస్ రన్ అవ్వాలి, 2 టైమ్స్ డేటాది రన్ అవ్వాలి, 3 + 2 టోటల్ 5. ఈ టోటల్ 5 సరిపోయిందా లేదా? ఇలా వెళ్ళాలి నువ్వు అప్రోచ్. అని ఇక్కడ ఇది ఒక ఇన్స్టెన్స్ది. మరి ఇలా ఎన్నిసార్లు, ఎన్ని రోజులు ఉంటే అన్నిసార్లు రిపీట్ అవుతుందిగా. ఇంటర్నల్గా ఇది వ్యారీ అవుతుంది అనేది ట్యాకిల్ చేస్తాం ఆల్రెడీ. బట్ ఇది చూడు, ఇది రిపీట్ అవుతుందా ఫర్దర్గా అంటే, ఫర్దర్గా నేను ఇక్కడ హోల్ ప్రాసెస్కి ఒక ఫర్ లూప్ అటాచ్ చేయాలా? అర్థమవుతుందా? స్టిల్ కన్ఫ్యూజన్లో ఉన్నావా? లేదు కదా. ఇప్పుడు దీన్ని హ్యాండ్ ప్రాసెస్లో చూద్దాం చూడు. స్పేస్ లైక్ 1 2 3 4 5 1 2 3 4 5. నెక్స్ట్ 5 అవ్వంగానే నెక్స్ట్ లైన్ పెడుతున్నావు, 5 అవ్వగానే నెక్స్ట్ లైన్. అంటే డేటా పార్ట్ ఎప్పుడైతే అయ్యిందో, డేటా పార్ట్ స్పేస్ పార్ట్? డేటా పార్ట్. అంటే డేటా పార్ట్ తర్వాతే కదా ప్రింట్ ఎలాంటి రాయాల్సింది ఇక్కడ. చూడు నెక్స్ట్లో చూడు 1 స్పేస్. ఎందుకు ఇక్కడ చూడు, సెకండ్ రో -1, 2 - 1 అంతా 1 అంటే ఒకసారి. నెక్స్ట్ 2 మైనస్ n - 2 + 1 4 అంటే 4 టైమ్స్ డేటా. కానీ ఈ డేటా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? మళ్ళా 1 నుండి. సరే, సపరేట్గా నెంబర్ అనే వేరియబుల్ తీసుకుందాము. మళ్ళా 1 నుండి. ఇక్కడ చూడు 1 అప్డేట్ చేయి, 2 రాయి, నెక్స్ట్ అప్డేట్ చేయి, 3 రాయి, అప్డేట్ చేయి, 4 రాయి. ఈ ఫర్ లూప్ ఆల్రెడీ 4 టైమ్స్ రన్ అయిపోయింది, సో బయటికి వెళ్ళిపోయింది. అంటే కొత్తగా అప్డేట్ అయిపోయింది. మళ్ళా నెక్స్ట్కి వెళ్ళు. ఇప్పుడు మళ్ళా థర్డ్ రో అవ్వడం వల్ల ఇక్కడ 2 టైమ్స్ వస్తుంది. అంటే 1 2. ఇక్కడ మళ్ళా నెక్స్ట్ రోకి వెళ్ళినప్పుడు మళ్ళా ఫస్ట్ నుండి కాబట్టి, అంటే దాని మీనింగ్ ఏంటి? నెక్స్ట్ రోకి ఎప్పుడు వెళ్ళిద్ది? ఒక్కసారి ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళి ఆ ఫర్ లూప్ రో అప్డేట్ అయిన తర్వాతే కదా. అంటే ఈ వాల్యూ, ఈ ఫర్ లూప్ స్టార్ట్ అయ్యే ముందులుగా, అంటే ఇక్కడ కానీ నువ్వు నంబర్ = 1 అనేది అసైన్ చేయొచ్చా? ఎందుకు? దీని ముందు దాకా ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది ఆ వాల్యూ. అంటే దాని ముందు దాకా నువ్వు ఎక్కడన్నా వేరియబుల్ వాడుకోవచ్చా? అంటే ఆ వేరియబుల్ని నంబర్ = 1 అని అసైన్ చేయాలా? సో దట్ ఇక్కడ ఈ ఫర్ లూప్లో వాడుతున్నాం కాబట్టి, అంటే డేటాని రన్ చేసే ఫర్ లూప్లో వాడి నెంబర్ ++ చేస్తున్నాం కాబట్టి దాని ఇంపాక్ట్ ఉండిద్ది. అంటే దానికన్నా ముందే నేను దీన్ని ఇనిషియలైజ్ చేయాలి. ఎందుకు? ప్రతి రో ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. నీకు ఆ క్లారిటీ ఉంటుందా లేదా? ఓకే, దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాము. int n = 5 అయితే రో 1 నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఎప్పటిదాకా? వాడెన్ని రోస్ ఇస్తే అన్ని. నెక్స్ట్ స్పేసెస్కి స్పేసులు ఇస్తున్నాము. ఈవెన్ ఫస్ట్ రోలో 0 కదా, స్పేస్ అక్కర్లేదా? ఒక ఇన్స్టాన్స్ గురించి మాట్లాడకు, జనరలైజ్ చెయ్యి. మరి థర్డ్ రో ఫోర్త్ రోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తావు? అందుకే కదా లూప్స్ వాడుతున్నాము, నువ్వు మాన్యువల్గా వర్క్ చేయకూడదని. ఓకే, మరి ఇక్కడే అంత ఇందాకడే కదా ఇక్కడ ఫార్ములా జనరేట్ చేసాము, దాని తగ్గట్టు రో -1. ఓకే, రో -1. అప్పటిదాకా ఏంటి? స్పేసేనా. దాని తర్వాత ఏం కావాలి నాకు? n - రో +1 టైమ్స్ డేటాకి సంబంధించిన రోని నేను రన్ చేయాలి. కాలం అని పెట్టి n - రో +1 టైమ్స్ డేటాకి సంబంధించింది పెట్టాలి. మరి ఏం ప్రింట్ చేస్తా? ఇక్కడ చూడు, ప్రతిసారి కాలం కూడా ఒకటితోనే స్టార్ట్ అవుతుంది. అది n - 1 దాకా అవుతుంది. అంటే ఆ కాలంలో ఉన్న డేటా కూడా 1 నుండి n దాకా అవుతుంది అని ప్రతిసారి అప్డేట్ అవుతుందా? అప్పుడు నువ్వు ఎక్స్ట్రా వేరియబుల్ ఎందుకు? కాలంని వాడచ్చా? అని ఇక్కడ లైన్గా దాని తర్వాత ఇదే డేటా రావాలి, దాని తరువాత నాకు నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ రాస్తున్నా. స్పేసెస్ని ట్యాకిల్ చేశాను,
ఈ వేరియబుల్ని లైక్ డేటా పార్ట్ని ట్యాకిల్ చేశాను, అందులో ఎలాంటి డేటా రావాలి కూడా ఈ సౌట్తో ట్యాకిల్ చేశాను. ఒక రో ఇన్స్టాన్స్ చూసి ఈ ఓవరాల్ దాని వల్ల ఒక రో ఇన్స్టాన్స్ అయింది. దాని తర్వాత నా చేయి కిందకి పెడుతున్నా అంటే నా చేయి కిందకి పెట్టేది ఎలన్ స్టేట్మెంట్ అయినా. ఒకసారి రన్ చేద్దాము. చూడు, ఇదేనా అడిగింది క్వశ్చన్లో. నేను చిన్న చిన్న క్వశ్చన్స్తో కూడా ఎందుకు చేస్తున్నా అంటే పెద్ద పెద్ద క్వశ్చన్స్ చేయలేకో, లేకపోతే పెద్ద పెద్ద క్వశ్చన్స్ డిఫికల్టీ ప్యాటర్న్స్ నీ ముందుకు తెచ్చి నేను చేస్తున్నాను ప్రూవ్ చేసుకోవడానికో నాకు యూజ్ లేదు దానివల్ల. నేను చిన్న చిన్న ట్యాకిల్ చేస్తున్నా, నీకు ఆ కోర్ పాయింట్ అర్థం అవ్వాలి, అసలు ఎందుకు చేస్తున్నాను అనే కోర్ అర్థం అవ్వాలి. నీకు ఆ కోర్ పాయింట్ తగలాలని నేను ఇట్లాంటివి చెప్తున్నాను. నాకు నిజంగా కావాలి, లేకపోతే నేను నిజంగా చూపించుకోవాలి అంటే ఒక 4-5 డిఫికల్టీ ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి చెప్పేసి ఫర్ లూప్ కంప్లీట్ చేశాను, నీకు ప్యాటర్న్స్ అయిపోయినాయి కదా అని చెప్పచ్చు. దానివల్ల నీకు యూజ్ ఉండదు, చెప్పి నాకు యూజ్ ఉండదు. ఓకేనా? ఇలా చిన్న చిన్నవి చేస్తే నీకు చూసే విధానాన్ని మార్చుకుంటావు, నీ పర్స్పెక్టివ్ని మార్చుకుంటావు. ఇలా పర్స్పెక్టివ్ మార్చుకోవడం వల్ల నెక్స్ట్ ప్రాబ్లంకి ఏదైనా ఫ్యూచర్లో నిజంగా డిఫికల్టీ ప్రాబ్లం వస్తే నీ అంతటిగా నువ్వే ట్యాకిల్ చేసుకుంటావు కదా. అప్పుడు నేను ఎందుకు అలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం? నా టీమ్సి బేసిక్ పుష్ని మాత్రమే ఇవ్వగలను. స్టిల్ ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత చేస్తున్నా కానీ నేను బేసిక్ పుష్ని మాత్రమే ఇవ్వగలను. నువ్వు కొంచెం వర్క్ చెయ్యి, ఓకేనా? అన్యా ఈ క్వశ్చన్ ఇంతే ఇక ట్యాకిల్ చేసేది. సో విత్ దట్ ఇంకో క్వశ్చన్ని ఇంకో వీడియోలో నెక్స్ట్ ప్యాటర్న్ని తీసుకొని సాల్వ్ చేద్దాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.